శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరం పేరు వింటేనే ప్రతి ఒక్కరికి కూడా భయం వేస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా పరాభవాలతో కూడుకొని ఉంటుందా? ఎట్లా ఉంటుంది అనేటువంటి సందేహంతో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అయితే ఈ పరాభవనామ సంవత్సర ఫలితం అనేటువంటిది మనం తీసుకుంటే, ఈ యొక్క పేరుకు తగ్గట్టుగా ఉంటుంది అనడంలో సంశయం ఏమి లేదు. ఎందుకంటే ఆ యొక్క సంవత్సర నామాన్ని బట్టి కూడా కొంత ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏ సంవత్సరం తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క గ్రహచారాన్ని బట్టి మనకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అంచేత ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకుంటే మనం శుభ ఫలితాలు చూస్తాం, అదేవిధంగా అశుభ ఫలితాలు చూస్తాం, మిశ్రమ ఫలితాలు చూస్తాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 9 గ్రహాలు మన జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి మన పైన ప్రభావం చూపిస్తాయి అని మనకి తెలుస్తోంది. అయితే ఈ యొక్క 9 గ్రహాలు ఏ ఏ రాశులలో అయితే సంచరిస్తున్నాయో దానిని బట్టి ఈ యొక్క సంవత్సర ఫలం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. మేషరాశి వారికి ఎట్లా ఉంటుంది, మేషరాశికి సంబంధించి గ్రహస్థానాలు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మేషరాశి ప్రభావం అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతుంటాయి. అదేవిధంగా యూనివర్సల్గా మనం తీసుకున్నట్టయితే కనుక విశ్వవ్యాప్తంగా మనం చూస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే యుద్ధ భయాలు అనేటువంటివి ప్రధానంగా కనబడుతున్నాయి. అవి అప్పుడే ఆరంభం అయిపోయాయి. ఇక్కడ సంవత్సర సంధి అంటారు. ఇప్పుడు సంధికాలం అంటారు చూడండి, మనకి ప్రతిరోజు కూడా సంధికాలాలు వస్తాయి. ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, ఉదయం 3 సంధికాలాలు. అలాగే రాత్రి తీసుకుంటే 9 గంటలకు ఒక సంధి, 12 గంటలకు ఒక సంధి, తెల్లవారుజామున 3 గంటలకు ఒక సంధి. షట్ సంధికాలములు అంటారు. ఇది ప్రతిరోజు వచ్చేటువంటి సంధికాలాలు ఇవి. వార సంధి, అదేవిధంగా పక్ష సంధి, మాస సంధి, ఋతు సంధి, ఆయన సంధి, సంవత్సర సంధి అని మనకి సంధికాలాలు ఉన్నాయి. పాల్గొన మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యము నుండి సంధికాలం అనేది ఆరంభమైపోతుంది అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇప్పుడు చూడండి, పాల్గొన మాసం ఎప్పుడైతే ఆరంభమైందో రాబోయేటువంటి సంవత్సర ప్రభావం అనేటువంటిది సుమారుగా మన గోచరం అవుతుంది. యుద్ధ భయాలు అనేటువంటివి ప్రధానంగా కనబడుతున్నాయి. పరాభవ ప్రభావం ఉందా లేదా అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. అంటే ఎవరికి వారే నన్ను పరాభవిస్తున్నాడని భావించడం, ఎదుటి వాళ్ళని ఏ విధంగా అయినా సరే పరాభవానికి గురి చేయాలనే ప్రయత్నం. దీని యొక్క ప్రభావం చేతనే చూడండి, ప్రపంచ దేశాలలో ఒక దేశానికి మధ్య అనేటువంటిది సఖ్యత లేకుండా యుద్ధ భయాలకి దారి తీసేస్తోంది. దీనివల్ల ప్రాణ నష్టం కనబడుతోంది. అదేవిధంగా వ్యాధి భయాలు ప్రధానంగా కనబడుతున్నాయి. అదేవిధంగా చోర భయాలు కూడా పెరిగేదానికి అవకాశం కనబడుతుంది.
ఇక మనకి రాజకీయ రంగంలోకి వచ్చేసరికి ఎట్లా ప్రభావం కనబడుతోందంటే, ఈ నాయకుడు నిజంగా మనకు సేవ చేస్తున్నాడా? లేదా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? లేదంటే తన స్వార్థం కోసమే పనిచేస్తున్నాడా? అనేటువంటి విషయాన్ని ప్రజలు సులభంగా గ్రహించేటువంటి సమయం. అంచేత రాజకీయ నాయకులు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అందుచేత రాజకీయ నాయకులు బహు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ యొక్క స్వభావాలు బయటపడిపోయేటువంటి సమయం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక అనేకమైన మార్పులు వీళ్ళు చేసేటువంటి సేవను బట్టి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. కష్టపడి సేవ చేసేటువంటి వారందరికీ కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. నిస్వార్థంగా సేవ చేసేటువంటి వారందరికీ కూడా చక్కటి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అందుచేత రాజకీయ రంగం ఈ విధంగా ఉంది. ఇక వ్యాపార రంగానికి వచ్చేసరికి ఏమిటంటే, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాలు మారుస్తూ ఉంటారు. సీజనల్ బిజినెస్లు అంటారు చూసారా, వాళ్ళకి బాగుంటుంది ఈ సంవత్సరం. ఆ సీజన్ బట్టి ఆ వ్యాపారం మార్చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా కార్పొరేట్ వాళ్ళకి కొత్త ప్రయత్నాలు ప్రారంభించకుండా ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ బహు జాగ్రత్తగా వ్యాపారాన్ని నడిపించుకోవడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నూతన వ్యాపారాలు ఆరంభించేటువంటి వాళ్ళు కూడా మరి బహు జాగ్రత్తగా అన్ని విధాలుగాను కూడా అన్ని కోణాల్లోనూ కూడా ఆలోచించి ప్రారంభించడం అనేటువంటిది అన్ని విధాలుగాను మంచిది. ఇక ఉద్యోగాలు కూడా మనం తీసుకున్నట్టయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ ఉద్యోగ నష్టం అనేటువంటిది ప్రధానంగా కనపడుతుంది. అదేవిధంగా కష్టించి పనిచేసేటువంటి వాళ్ళకు కూడా అనుమానాస్పదమైనటువంటి స్థితి కనబడుతుంది. అంటే ఉద్యోగస్తులు కూడా బహు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఇక వ్యవసాయ రంగంలోకి వచ్చేసరికి ఏమిటంటే, సకాలంలో వర్షాలు పడతాయి. ఈ సకాలంలో వర్షాలు పడడం చేత భూమి సస్యశ్యామల అవుతుంది. పంట చక్కగా చేతికి వస్తుంది. రైతులు రుణ విముక్తులు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కొత్త పంటలకి పెట్టుబడులు పెట్టేటువంటి ఒక మంచి అవకాశం కూడా వీళ్ళు పొందడం జరుగుతుంది. అయితే ఈ వ్యవసాయంలో ప్రధానంగా మెట్ట పంటలకి లాభదాయకంగా ఉంటుంది. ఈ వరి వేసేటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరి మెట్ట ధాన్యాలు, ఈ అపరాలు పండించేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. మరి టోటల్గా చూస్తే వ్యవసాయ రంగం బాగానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విద్యారంగంలోకి వచ్చేసరికి ఏమిటంటే, విద్యార్థులు కూడా ఉన్నతమైన స్థితిని సాధించడానికి అవకాశం కనబడుతుంది. అందుచేత ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళకి బాగా దొరుకుతాయి. మంచి స్థితిని సాధించుకోగలుగుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే గోచారాన్ని బట్టి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత కుంభ, తర్వాత అదేవిధంగా మీన, మేషరాశుల వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులకి గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఈ 3 రాశుల వారు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సింహరాశి వాళ్ళు కూడా అష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా బహు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులకి గురవుతుంటారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రధానంగా ఈ 5 రాశుల వారు కూడా
ఆచితూచి వ్యవహరించాలి. ఇందులో వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడేదానికి అవకాశం కనబడుతోంది. ఇక శని ప్రభావం అనేది తీవ్రంగా ఉంది కనుక దాని యొక్క ప్రభావం చేత అధికమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మంచిది. ఈ 5 రాశుల వాళ్ళు కూడా బహు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు. మిగిలినటువంటి రాశుల వారి అందరికీ కూడా బాగుంది. అన్ని విధాలుగా కూడా సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశుల వారు అన్ని రంగాల్లోనూ కూడా రాణించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇండస్ట్రీస్ మనం తీసుకున్నట్లయితే కనుక నూతనమైనటువంటి ఇండస్ట్రీస్ ప్రారంభించకుండా ఉండడం అనేది అన్ని విధాలుగాను కూడా యోగదాయకంగా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీస్ కొత్తవి ప్రారంభించాలనుకునేటువంటి వారు కొంత జాప్యం అంటే నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని నిర్మాణం చేయడం అనేటువంటిది అన్ని విధాలుగా మంచిది. సాఫీగా ఇండస్ట్రీస్ ముందుకెళ్తే కొత్త ప్రయత్నాలు అనేటువంటివి మనం పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. ఇక తర్వాత అదేవిధంగా సినీ రంగం కళాకారులు వీళ్ళు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు, గౌరవ మర్యాదలు పొందుతారు, అదేవిధంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, మంచి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 5 రాశులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రంగంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏమిటా రాశులు? మీనము, కుంభము, మేషము, సింహము, అదేవిధంగా ధనస్సు. 5 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్త. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. అంచేత అంత జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి. ఇక తర్వాత అదేవిధంగా ఇంకోటి ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే 2 సార్లు కాలసర్పం వస్తుంది. గోచార రీత్యా కాలసర్ప దోషం అనేది 2 సార్లు వస్తుంది. అంచేత బహు జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం వచ్చిందంటే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? అనారోగ్య సమస్యలు, విద్యాటంకాలు, ధనాదాయంలో ఇబ్బందులు, వైవాహిక జీవిత అసంతృప్తి, సంతాన సమస్యలు, సంతానం వల్ల తీవ్రమైన వేదన, కుటుంబ సఖ్యతాలోపం వంటి ప్రధానమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే దీనిని బట్టి ఈ విషయాలలో కాలసర్పదోషం ఇబ్బంది పెడుతుంది. అది 2 సార్లు కాలసర్పదోషం వస్తుంది కనుక మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఏ రాశి వారైనా సరే ఈ కాలసర్పదోషం ఏర్పడే సమయంలో జాగ్రత్త వహించడం అనేది అన్ని విధాలుగాను కూడా మంచిది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా ఈ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటపడిపోతాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి అధికమయ్యాయి. పోనీ పెళ్లి చేసుకుని ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్నారంటే ఏదో అరగంట టీవీ సీరియల్లో 2 నెలల సినిమా అన్నట్టుగా 3 నాళ్ళ ముచ్చటగానే ఈ జంటలు విడిపోతున్నారు. ఇది చాలా భయంకరమైన దుస్థితి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ప్రధానమైన ఘట్టం ఏదంటే వివాహమే. అందుచేతనే మన పెద్దవాళ్ళంతా కూడా ఏం చేసేవారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఆ కుటుంబంలో ఏమన్నా దీర్ఘకాలికమైన వ్యాధులు ఏమన్నా ఉన్నాయా, ఆ కుటుంబంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళైనా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి దంపతులు అందరూ కూడా సక్రమంగా సంసారం చేస్తున్నారా లేదా, పిల్ల పాపలతో కళకళలాడుతున్నారా లేదా అనేటువంటి అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అప్పుడు ఈ సంబంధం కలుపుకునేవారు. అంత ఆచితూచి వ్యవహరించేవారు అన్నమాట. అంచేతనే అంతలా చూసినప్పుడు కూడా ఎక్కడో 1-2 మరి ఫెయిల్యూర్స్ అనేటువంటివి కనబడుతూ వస్తున్నాయి. అట్లాంటిది ఏదో క్షణికావేశంతో ఈ రకరకాలైనటువంటి సాంకర్యాలు చేసుకుంటూ ఏదో పెద్దవాళ్ళని కాదని, ఏదో మేమే తెలివైన వాళ్ళమని అహంకరించి మనకు తెలివితేటలున్న మన పెద్దలకి అనుభవం ఉందనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి పిల్లలు తప్పటడుగులు వేసి అటు కుటుంబానికి, అటు తల్లిదండ్రులకి, అటు మరి వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా
రకరకాలైన సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా సరే వివాహ బంధం అనేది ఫెయిల్యూర్ అవ్వకూడదు. ఫెయిల్యూర్ అయితే లైఫ్ అంతా కూడా దుర్భరమైపోతుంది. అయితే అదృష్టం ఏమిటంటే ఈ సంవత్సరం ఈ ప్రేమ అనేది కపట ప్రేమ, నిజ ప్రేమ, ఇది నిలిచేదా తెగిపోయేదా అనేది ఆడపిల్లలు చక్కగా గ్రహించేస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల మాట విని పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా చేసుకునేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏదో పిల్లలు ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి తొందరపడి నిర్ణయాలు తీసుకుని పెళ్లి చేసే ప్రయత్నాలు అనేటువంటివి ముందుకు వెళ్ళరు. ఖచ్చితంగా ఖండిస్తారు, ఆపుతారు. వాళ్ళకి మంచి అవేర్నెస్ తీసుకొస్తారు. వీళ్ళకి వస్తుంది, పెద్దవాళ్ళ మాట వింటారు. పెద్దవాళ్ళ ప్రయత్నం చేయాల్సిన సమయం, పిల్లలు మాట వినాల్సిన సమయం, వింటారు కూడా. అంచేత ఈ భయంకరమైనటువంటి మాయలో పడి మోసపోయేటువంటి ఈ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా మరి ఆగిపోతాయనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే బయటపడిపోతాయి. వీళ్ళెవరూ కూడా మాయగాళ్ళు ఎవరు కూడా ఈ సంవత్సరంలో నిలవలేరు, బయటపడిపోతారు. తర్వాత అదేవిధంగా వివాహ బంధాలు కూడా మరి మంచి ముహూర్తాలే ఉన్నాయి, పర్వాలేదు, ముందుకు వెళ్ళచ్చు. అన్ని విధాలుగాను కూడా మంచి ప్రయత్నాలు చేస్తే ఫలితాలు ఉంటాయి. ఒక్కటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి, వివాహ గడియ వచ్చేసింది అంటే మనకు తెలిసిపోతుంది. జ్యోతిష్య పండితుడి దగ్గర కూడా వెళ్ళక్కర్లా. అమ్మాయి, మీ అమ్మాయిగా పెళ్లి చేస్తావా, మంచి కుటుంబంలో మంచి పిల్లాడు ఉన్నాడే, ఆ పిల్లాడికి ఇచ్చేస్తే బాగుంటుంది అని అంటారు. మీ అబ్బాయి పెళ్లి చేస్తావా అని అడుగుతుంటారు. ఎదుటి వాళ్ళు అడిగేస్తారు కూడా. ఆ కళ్యాణ గడి వచ్చిందంటే ఆకర్షణ శక్తి అనేటువంటిది అందరినీ ఆకర్షిస్తుంది. ఆ శక్తి వల్ల అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారు. అడుగుతున్నారు అంటే మాత్రం దాని తగిన రీతిలో స్పందించి మనం ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అబ్బే, మా అబ్బాయి ఇంకా గొప్ప సంబంధం వస్తుంది, మా అమ్మాయికి ఇంకా గొప్ప సంబంధం వస్తుందని చెప్పేసి భీష్మించు కూర్చుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు. అందుచేత మరి వివాహ గడి వచ్చిందా రాలేదా అని చెప్పి సిద్ధాంతం అడగక్కర్లేదు. వచ్చిందా రాలేదా అనేది మీకే అర్థమైపోతుంది. దాన్ని బట్టి జాగ్రత్తగా మీరంతా కూడా ఆలోచన చేసి మంచి సంబంధం వచ్చినప్పుడు కుదిర్చి చక్కగా సాగనంపడం అనేది అన్ని విధాలుగా కూడా మంచిది.